కూటమి ప్రభుత్వానికి ముస్లింలపై ప్రేమ ఉంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని నగర మేయర్ వసీం ప్రశ్నించారు. అనంతపురంలోని తన కార్యాలయంలో మేయర్ వసీం మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో మైనార్టీలకు చేసింది శూన్యమని అన్నారు. మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ముస్లిం మైనార్టీలకి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ₹1,00,000 దుల్హాన్ పథకం కింద ₹1,00,000 వంటివి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కేవలం 6 నెలల వేతనాలు మాత్రమే ఇమాం మోజన్లకు విడుదల చేశారన్నారు. మిగిలిన వచ్చే రంజాన్కు విడుదల చేస్తారని ప్రశ్నించారు. మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చామని చెప్పి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. గతంలో ఇఫ్తార్ విందుకు ₹5 లక్షల వరకు ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు 3.5 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. దీన్ని బట్టే మైనార్టీలపై కూటమికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ఎన్డీఏ మద్దతు పలుకుతారా లేదా ముస్లింలకు మద్దతు పలుకుతారో చూస్తామని మేయర్ వసీం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా 10 నెలలు కాబోతుంది. ముస్లిం మైనార్టీలకు ఏమైనా చేసినారంటే కన్నా శూన్యం తప్ప ఏ ఒక్క పథకాలను కూడా హామీ చేయని గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి ముస్లిం మైనార్టీల కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి ఏ విధంగా వీళ్ళ అధికారంలో వచ్చినారు కూడా మనం ముందు ఒకసారి గమనించాలి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనార్టీల కోసం ₹5 లక్షల లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఎక్కడ పోయిందో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఫారూక్ గారు కానివ్వండి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా హజ్కి వెళ్ళే ప్రతి యాత్రికుడు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ₹1,00,000 కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 1.5 మంత్లో హజ్కి వెళ్తారు అందరూ. దాని వైపు కూడా ఒక మాట కూడా ఎవరు మాట్లాడే సందేహం కూడా లేదు. దుల్హన్ పథకం, పెళ్లి చేసుకున్న పెళ్లి కూతుర్లకు వాళ్ళకి నేను ₹1,00,000 ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పెళ్లికి కూడా వాళ్ళు కేటాయించిన విషయం కూడా మనం మరోసారి గమనించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలల్లో ఇమాం మౌజన్లో గౌరవవేతనం దాదాపుగా 12 నెలలు బాకీ ఉంటే ఈ రంజాన్ నెల ముందు 6 నెలలు కేటాయించడం జరిగింది వాళ్ళకి. మరో 6 నెలలు మరి వచ్చే రంజాన్కి ఏమైనా ఇస్తారో ఒకసారి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా. దాదాపుగా 90 కోట్లు ఉంటే వారికి ₹45 కోట్ల కేటాయించడం జరిగింది. ఎంబార్కేషన్ పాయింట్ గురించి కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతోంది. గతంలో మనం చూసుకుంటే కన్నా ప్రతి ముస్లిం సోదరుడు హజ్కి వెళ్ళాలనేది ఒక జీవితంలో ఒక ఆయన కళ. ఖచ్చితంగా మేము హజ్ చేయాలా అనేది, దీని నుంచి మనకి ప్రభుత్వం నుంచి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అనేక మంది కూడా దీనిపైన ఆశపడుతుంటారు. ఈ మార్చి 18వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటే కూడా హజ్ యాత్రికులు విజయవాడ నుంచి వెళ్ళడానికి వీలు లేదు, అది మేము రద్దు చేస్తానని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ విజయవాడ నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకు అక్కడ ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కానివ్వండి, బైఫర్కేషన్ అయిన తర్వాత మన సపరేట్ రాష్ట్రం ఏపీ రాష్ట్రానికి సపరేట్ ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఉండాలా అని చెప్పి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మైనార్టీ సోలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఖచ్చితంగా ఇది తీసుకొద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ఆయన చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్ని కూడా లెటర్ రాయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అప్పట్లో ఒక లేఖ రాసి ఖచ్చితంగా మనకి విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం వల్ల విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ని కూడా కేటాయించడం కూడా జరిగింది. 2023లో చూసుకుంటే కూడా 1800-1300 యాత్రికులు అప్లై చేసింటే హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మరి విజయవాడ నుంచి వెళ్ళడానికి తేడా 83,000 వచ్చేది. కానీ మన డిప్యూటీ సీఎం కానివ్వండి, హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగానే
వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని సందర్శించండి ఒకసారి. వాళ్ళు ఎక్కడ వీళ్ళందరూ పోయి కలిసి వచ్చినా కూడా ఏ ప్రయోజనం కూడా లేకపోయింది. అవునా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేవలం 24 గంటల్లోనే దాదాపుగా 14,51,00,000 రూపాయలు రిలీజ్ చేసిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో హజ్ యాత్ర ఏప్రిల్ నెలలో జరిగింది. మార్చ్లో ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరీ మన ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఓట్ ఆన్ అకౌంట్ కింద 14,04,00,000 రూపాయలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం కూడా జరిగింది. దాదాపుగా సంవత్సరం కాబోతుంది. ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఆ 14 కోట్లు కూడా రిలీజ్ చేయకపోవడం కూడా ఎంత బాధాకరం కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. రంజాన్ నెల కొద్ది రోజుల ముందు మసీదులో మరమ్మతుల కోసం మీకు ఫండ్స్ అలాట్ చేస్తామని చెప్పారు. ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూడా ఒకసారి మీరు గమనించాలి. ముస్లిం మైనార్టీ సోదరుల కోసం విదేశీ విద్య అన్నారు. సందర్భాలు కూడా లేవని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. గత ప్రభుత్వంలో మేము చూసుకుంటే అనంతపూర్ డిస్టిక్కి 5 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది 2 రోజుల ముందే రావడం జరిగింది. ఇది 3,50,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ముస్లిం సోదరులకు నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను. ముస్లిం సోదరులు అంటే ప్రేమ, ముస్లిం సోదరులు అంటే మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కేవలం అనంతపురం నగరంలో ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధుల్ని చూస్తే మనం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనకి మొండి చేస్తుంది కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా. రంజాన్ తోఫా లేదు, ఏ తోఫా లేదు, ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ముస్లింల పైన ప్రేమ చూపిస్తుందా లేక ఎన్డీఏ ప్రభుత్వం పైన ప్రేమ చూపిస్తుందా కూడా ఒకసారి మీ అందరూ గమనించాలి. ఇమాం మౌజులు అయితే కానివ్వండి, రంజాన్ తోఫా అయితే కానివ్వండి, దుల్హన్ పథకం అయితే కానివ్వండి, ఇఫ్తార్ విందులో మీరు తగ్గించినటువంటి నిధులు కానివ్వండి, మసీద్ మరమ్మతులకు మీరు డబ్బులు కేటాయిస్తామని చెప్పడం అదైతే కానివ్వండి, విదేశీ విద్యకు పంపిస్తామని చెప్పి మైనార్టీలకు చెప్పడం అదైతే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటికి గమనిస్తారు. ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రజలు ఒక్కొక్కటి అన్నీ గమనిస్తారు. దయచేసి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పైన ప్రేమ చూపించి మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్స్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా ఫారూక్ గారికి నేను మైనార్టీ మంత్రి గారు కోరుకుంటాం చెప్తాను.